ఓకే, ఇవాళ ఏం చేద్దామంటే మనం సిఎస్ఎస్ స్టార్ట్ చేద్దాం. నేను నీ ఫోల్డర్లో ఒక సిఎస్ఎస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడు. మై కంప్యూటర్లో నీ ఫోల్డర్లోకి వచ్చి ఒక సిఎస్ఎస్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ కమాండ్ అని చెప్పని ప్రెస్ చేసి దెన్ కోడ్ స్పేస్ డాట్ అని చెప్పని కొడతాం. ఓకే, విఎస్ కూడా ఓపెన్ చేయడానికి. అయితే మనం సిఎస్ఎస్ అన్నీ కూడా ఎలా చేస్తాము? సిఎస్ఎస్ అన్నీ కూడా ఒకటి 3 టైప్స్లో చేస్తాం బేసిక్గా. నేను ఫస్ట్ 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, తర్వాత 1 by 1 సిలబస్ అంతా చెప్పుకుంటాను. సిఎస్ఎస్లో మొత్తం సిలబస్ చెప్తాను, నీకు డే బై డే క్లాస్ రికార్డ్ చేస్తాను, చూద్దాం. సో ఫస్ట్ ఒక HTML పేజ్ తీసుకుందాం. మనకి బాయిలర్ స్నిప్పెట్స్ తెలుసు కాబట్టి ఎక్స్క్లమేషన్ మార్క్ కొడితే వస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఇన్లైన్ స్టైల్ షీట్. వాట్ ఈస్ ద ఇన్లైన్ స్టైల్ షీట్? సో ఇన్లైన్ స్టైల్ షీట్ అనేది ఎలా వాడతామంటే, ఎక్కడైతే మనం ట్యాగ్స్ వాడుతున్నామో ఆ ట్యాగ్ దగ్గరే స్టైల్ అనే ఒక ట్యాగ్ వాడి స్టైల్స్ అప్లై చేస్తే దాన్ని ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. లైక్ నేను ఒక చిన్న డివిజన్ తీసుకుంటున్నాను, ఒక రియల్ టైం లాగా చెప్తాను. ఈ డివిజన్లో నేను ఒక ఆర్టికల్ తీసుకుంటున్నాను. డివిజన్లో ఒక ఆర్టికల్ తీసుకున్నాను. ఆ ఆర్టికల్లో హెడ్డింగ్ 1 తీసుకుంటున్నాను. ఏమని? హెడ్డింగ్ 1. ఈ హెడ్డింగ్ 1కి నేను వాట్ ఈజ్ HTML అని చెప్పి, వాట్ ఈజ్ CSS నేర్చుకుంటున్నాను కాబట్టి వాట్ ఈజ్ CSS అని చెప్పని పెడుతున్నాను. ఆ తర్వాత 1 పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఈ పారాగ్రాఫ్లో నేను కంటెంట్ తెచ్చి ప్లేస్ చేయాలి. సో మనం ఫస్ట్ నుంచి మన ప్రాక్టీసింగ్ అంతా ఎలా చేస్తున్నాము? గూగుల్లో నుంచి ఏదో ఒక కంటెంట్ తెచ్చుకొని అక్కడ పెడుతున్నాం. ఒక టైప్ చేస్తే బాగుండదనే ఉద్దేశంతో. సో మనం ఇక్కడ అదే క్వశ్చన్ని గూగుల్ అడుగుదాం. వాట్ ఈజ్ CSS అని చెప్పని కొడితే ఆటోమేటిక్గా CSSకి డెఫినేషన్ వస్తుంది ఇక్కడ. సో వాట్ ఈస్ ద CSSకి సంబంధించిన కంటెంట్ కాపీ చేసుకొని లెట్స్ మూవ్ ఇన్ టు ద పారాగ్రాఫ్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ప్రివ్యూ ఆన్ చేసుకుందాం. ఇది బేసిక్గా మనం రాసినప్పుడు వచ్చేది కదా. ఇప్పుడు నేను ఈ డివిజన్కి కొన్ని స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఎలా అంటే ఇన్లైన్లో. ఇన్లైన్ అంటే ఏ డివిజన్కి అయితే మనం స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ డివిజన్లోనే స్టైల్ అనే ఒక ట్యాగ్ వాడి డబుల్ కొటేషన్స్ మధ్యలో రాయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టైల్స్ అంటే ఇట్స్ ఎ రూల్ సెట్. సెట్ ఆఫ్ రూల్స్ని మనం అప్లై చేయడాన్ని మనం స్టైల్స్ అంటాం. ఆ రూల్ సెట్లో ఫస్ట్ నేను మార్చాలనుకుంటుంది ఏంటిది? ఫస్ట్ మనం ఏ ఆబ్జెక్ట్కి అయితే ప్రాపర్టీ మనం మార్చాలనుకుంటున్నామో ఏం మార్చాలి? బ్యాక్గ్రౌండ్ మార్చాలి. బ్యాక్గ్రౌండ్ డాష్ కలర్ కోలన్. ఆబ్జెక్ట్లో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే కీకి వాల్యూకి మధ్యలో కోలన్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఒక కీ అయితే దాని యొక్క వాల్యూ ఏందనేది మనం ఇచ్చుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆక్వాని ఇచ్చాను. ఇవ్వగలే ఆటోమేటిక్ ఏమైపోయింది? ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. అయితే ఇక్కడ మనకు బాడీలో ఎప్పుడు కూడా ఈ చుట్టూ ప్యాడింగ్ ఇవన్నీ వస్తున్నాయి. ఈ బాడీకి నేను ఏం చేస్తానంటే ఒక స్టైల్ రాసుకుంటున్నాను. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్. అంటే బాక్స్ సైజింగ్ ఎలా ఉండాలి? బోర్డర్ బాక్స్ లాగా ఉండాలి. సో దానికి మార్జిన్ వచ్చేసి 0 పిక్సెల్స్ ఉండాలి. అర్థమైందా? అలానే ప్యాడింగ్ వచ్చేసి 0 పిక్సెల్స్ ఉండాలి. దట్స్ ఓకే. ఆటోమేటిక్గా బాడీకి అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ దీనికి కూడా ఏదైతే మనం డివిజన్ తీసుకున్నామో ఆ డివిజన్లో పెట్టిన కంటెంట్కి చుట్టూ కూడా నాకు కొంత స్పేస్ కావాలంటే దాన్ని ప్యాడింగ్ అంటాం అనమాట. నేను చిన్నవి చెప్తాను, తర్వాత మనం అన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు చూడు, నేను ప్యాడింగ్ ఇవ్వగానే ఏమైపోయింది? ఆటోమేటిక్గా చుట్టూ స్పేస్ వచ్చేసింది. ఆ చుట్టూ స్పేస్ని మనం ప్యాడింగ్ అంటాం. దీన్ని ఎక్కడ చూసుకుంటాం అనేది కూడా చెప్తాను నేను నీకు. సో ఇక్కడ నాకు ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి నాకు. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పని పెట్టి నేను దాంట్లో లైట్ కలర్ ఏదన్నా ఆక్వేరిజం అని చెప్పని తీసుకుంటున్నాను దాంట్లో. సో ఆటోమేటిక్గా దాని కలర్ కూడా మారిపోయిందా? సో దానికి కూడా నేను ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఒక 10 పిక్సెల్స్. దానిలో కూడా ప్యాడింగ్ వచ్చింది. అయితే ఆ ఆర్టికల్ యొక్క చుట్టూ బోర్డర్స్ నాకు రేడియస్ కావాలనుకుంటున్నా. సో బోర్డర్ రేడియస్ 5 పిక్సెల్స్.
ఆటోమేటిక్గా చుట్టూ బార్డర్స్ నేను 15 పిక్సెల్స్ పెట్టేసుకుంటున్నా. సమ్ స్పెషల్గా వస్తుంది అనమాట. చుట్టూ బార్డర్స్ ఏమొచ్చింది, 15 పిక్సెల్స్ రౌండ్గా వచ్చింది. సో ఒక ఆర్టికల్ని మనం నీట్గా రెడీ చేస్తున్నాం. హెడ్డింగ్కి కలర్ మార్చుకోవాలనుకుంటున్నాను నేను. సో మళ్ళీ స్టైల్ రాస్తున్నా. ఈ స్టైల్లో నేను ఏం పెడుతున్నానంటే, సో కలర్, ఏ కలరు, కలర్ అంటే టెక్స్ట్ కలర్ని కలర్ అంటాం అనమాట. కలర్ కోలన్ నేను ఆరెంజ్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. సో నాకు ఆరెంజ్ రెడ్ తీసుకుంటాను, ఆరెంజ్ రెడ్. సో లేదనుకుంటే ఐ గో విత్ సంథింగ్ డిఫరెంట్గా కనపడాలి కాబట్టి డార్క్గా. సో నేను మిడ్ నైట్ బ్లూ అని చెప్పి తీసుకున్నాను. ఓకే, మిడ్ నైట్ బ్లూ తీసుకున్నాను. నెక్స్ట్ దీనికి పారాగ్రాఫ్ కూడా నేను సంథింగ్ స్పెషల్గా చూపించాలనుకుంటున్నా, అలైన్మెంట్ చెప్పాలనుకుంటున్నా. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు, మామూలుగా మనం HTML ఎలిమెంట్స్ ఏం చెప్పారంటే అలైన్ ఈజ్ ఈక్వల్ టు జస్టిఫై అని ఇచ్చేవాడు. ఇక్కడ అలా కాదు, టెక్స్ట్ అలైన్ జస్టిఫై అని చెప్పని కొడితే ఆటోమేటిక్గా టెక్స్ట్ జస్టిఫై అయిపోయింది. ఇప్పుడు చూడు, రెస్పాన్సివ్గా మనం చేసిన వెబ్ పేజ్లో ఒక కంటెంట్ని మనం ఎంత నీట్గా చేయగలిగామో. సో కావాలంటే మనం ఒకసారి ఇక్కడి నుంచి కూడా ఓపెన్ చేసుకొని చూస్తే ఇది పారాగ్రాఫ్కి స్టైల్ అప్లై అయ్యేది. నాకు ఈ ఫాంట్ సైజ్ ఇక్కడ జూమ్ ఎంత ఉందో చూద్దాము. ఒకవేళ జూమ్ 150, 100, ఇది 100. ఈ ఫాంట్ సైజ్ నాకు కొద్దిగా పెరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. సో అప్పుడు నేను దేనికైతే ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకుంటున్నానో పారాగ్రాఫ్కి. సో కాబట్టి పారాగ్రాఫ్ స్టైల్స్లోకి వచ్చి ఇక్కడ ఫాంట్ డాష్ సైజ్ కోలన్ పెట్టేస్తే ఇక్కడ లార్జ్, మీడియము, స్మాల్ అని ఉంటుంది. సో నేను ఫస్ట్ మీడియం పెడుతున్నాను. సో మీడియం పెడితే ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో చూద్దాము. సో మీడియం పెట్టాను, అయినా పెద్దగా వేరియేషన్ ఏం రాలేదు. ఐ గో విత్ లార్జ్ అని పెట్టుకుంటా. ఆ తర్వాత సైజెస్ కూడా ఎలా ఇవ్వాలో చెప్తాను నేను. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా లార్జ్ అయిపోయింది. ఇక్కడ కూడా రిఫ్రెష్ చేస్తే కొద్దిగా సైజ్ పెరిగింది. ఇట్స్ బెటర్ టు ప్రీవియస్. ఇప్పుడు మనకు చూడు, నీట్గా మధ్యలో పారాగ్రాఫ్ వరకు బార్డర్స్ వచ్చినాయి, ప్యాడింగ్ వచ్చింది. అసలు ఈ బార్డర్స్, ప్యాడింగ్స్ ఎలా అప్లై అయింది ఏంది తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద మనం రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అంటాం అనమాట. సో ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సైడ్న మనకి డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏం కావాలంటే దీని యొక్క బార్డర్స్ కావాలి. నేను ఇక్కడ ఇది మొబైల్లో ఉంది, నేను మొబైల్ నుంచి మామూలు వర్షన్కే వచ్చాను. ఇక్కడ కిందకి జరిపితే ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేయగలే అక్కడ ఏమొచ్చింది, వాట్ ఈజ్ CSS అని వచ్చింది. దానికి ప్యాడింగ్ ఏం లేదు, దానికి బార్డర్ ఏం లేదు. కానీ నాకు కావాల్సింది దేనికి, ఐ గో విత్ దిస్ పారాగ్రాఫ్. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్కి రాగానే పారాగ్రాఫ్ చెప్తుంది, దాని చుట్టూ మనం పెట్టిన ప్యాడింగ్ ఉంటే ప్యాడింగ్ చెప్పింది, దానికి సంబంధించి పెట్టింది. మనం పెట్టింది దేనికి అసలు ప్యాడింగ్ పెట్టింది, ఈ పారాగ్రాఫ్కి పెట్టాం. సో కాబట్టి యారో క్లిక్ చేసి ఈ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇది మొత్తం కంటెంట్, దాని చుట్టూ ఉన్న ప్యాడింగ్, దాని చుట్టూ ఉన్న బార్డర్ 0. మనం బార్డర్స్ ఏమి ఇవ్వలేదు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ప్రొవైడ్ ద బార్డర్స్ ఇట్ షోస్. మార్జిన్స్ కూడా మనం ఏమి ఇవ్వలేదు, మార్జిన్స్ కనబట్టాల. ఓకే, దట్స్ ఇలా మనం కంటెంట్ని ఇన్స్పెక్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఇలా రాసిన ఒక కోడ్ని ఏమంటామంటే ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటాం. ఎందుకని ఇన్లైన్ స్టైల్ షీట్ అంటున్నాం అంటే మనం రాసేదంతా కూడా ఎక్కడైతే మనం కోడ్ రాస్తున్నామో అక్కడే వాటి యొక్క స్టైల్స్ని అప్లై చేస్తున్నాం. ఇలా రాస్తే దీన్ని ఏమంటాం, ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. నేను దీన్నే కాపీ చేసుకుంటున్నాను, ఇంకొక ఫైల్ తీసుకుంటా. ఆ ఫైల్ నేము program2.html అని పెట్టుకుంటున్నాను. సో సేమ్ థింగ్ నేను ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను, ఇప్పుడు రెండో స్టైల్ ఏంటంటే ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే రీయూజబిలిటీ పెరిగింది. అంటే ఒక దానికి రాసిన స్టైల్స్ని నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ 1 ఉంది, ఇదే డివిజన్ మనం రాసినప్పుడు ఇంకొక డివిజన్ కింద పేస్ట్ చేసామనుకో, మళ్ళీ అన్నిటికీ ఆ స్టైల్స్ రాయాల్సిందే. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ రైట్ ద స్టైల్స్ ఇట్ విల్ నాట్ బి రిఫ్లెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే తీసుకుందాం, మనం జస్ట్ కాపీ చేసి కింద పేస్ట్ చేద్దాం. ఈ స్టైల్స్ అన్నీ తీసేస్తే ఒక రాగా కనపడిద్ది మనకి. ఎందుకని, మళ్ళీ మనం దీనికి స్టైల్స్ రాయాల్సిందే. సో కాబట్టి ఇలా రాసే కోడ్ని ఏమంటామంటే ఇంటర్నల్ స్టైల్ షీట్, ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. ఇన్లైన్ స్టైల్ షీట్ వల్ల డ్రాబ్యాక్ ఏంది, మనకి ప్రతి ట్యాగ్కి కూడా మనం కోడ్ రాయాలి. ఇప్పుడు కింద దానికి రాలేదు, అర్థమైందా? సో అదే మనం ఇన్లైన్ స్టైల్ షీట్ తీసుకుంటే వీ కెన్ రీయూజ్ దట్ సేమ్ కోడ్. అది ఎలా చేస్తాం, దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టైల్ అని చెప్పిన ఒక ట్యాగ్ తీసుకొని ఈ స్టైల్స్ మధ్యలో మనం స్టైల్స్ రాసుకోవాలి.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైల్స్ రాసేటప్పుడు బాడీకి స్టైల్స్ రాయాలి. బాడీ అనే దాన్ని ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం. ఎలిమెంట్కి మనం స్టైల్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ముందు పక్క ఏమీ పెట్టక్కర్లేదు. ఇప్పుడు జస్ట్ నేను ఈ స్టైల్స్ని ఇక్కడి నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు విడిగా రాస్తాం చూసేదానికి నీట్గా ఉండటానికి. ఎవ్రీ రూల్ ఒక లైన్లో రాస్తాం అనమాట. ఇక్కడ మనకి స్టైల్ అనేది అవసరం లేదు. వెరీ ఫాస్ట్. ఓకే, ఒకసారి నేను ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంటాను. అట్ ది సేమ్ టైం వర్క్ చేద్దాం. ఇప్పుడు ఏం రాలేదు, నేను ఏ మార్పు లేకుండా చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ డివిజన్కి ఒక స్టైల్స్ రాసాం. ఈ డివిజన్ని మనం ఏమనుకుందాం అంటే ఆర్టికల్ కంటైనర్ అనుకుందాం. ఈ డివిజన్ పేరు ఏమనుకుందాం, ఆర్టికల్ కంటైనర్ అనుకుందాం. సో అది ఒక క్లాస్ నేమ్. మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఎలిమెంట్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, ఐడి ఉంటుంది. 3 రాయటం ఎలా చెప్తాను నేను. వాటి పర్పస్ లేదనేది తర్వాత తెలుసుకుందాం. క్లాస్కి ఎప్పుడు కూడా ముందు పక్క డాట్ పెట్టి నేనేమనుకుంటున్నాను, దాని పేరు ఏం పెట్టాలనుకుంటున్నాను నేను, దాని పేరు ఆర్టికల్ కంటైనర్ అని పెట్టుకోవాలనుకుంటున్నాను. ఆర్టికల్ డాష్ కంటైనర్ అని పెట్టుకున్నాం. అంటే మనకు కొద్దిగా మీనింగ్ఫుల్గా పెట్టుకుంటే ఇట్స్ ఎ బెటర్ అనమాట. అది చూసుకున్నప్పుడు మనం దేనికి ఏం వాడామని అర్థమైపోద్ది. సో ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ కంటైనర్ ఎప్పుడైతే ఇక్కడ తీసేసాను స్టైల్స్, ఇక్కడ దీని స్టైల్స్ అప్లై అవటం ఆగిపోయింది. ఇప్పుడు నేను ఈ స్టైల్ అనే దాన్ని ఇక్కడ తీసేసి నేనేం రాస్తానంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఆ లోపల రాస్తున్నా ఆర్టికల్ కంటైనర్ అని రాసుకున్నాం. ఆటోమేటిక్గా చుట్టూ ఆర్టికల్ కంటైనర్ అప్లై అయిపోయిందా. సో నెక్స్ట్ ఆర్టికల్కి స్టైల్స్ ఆర్టికల్ హెడ్డింగ్కి మనం స్టైల్స్ మార్చాలి. దాని పేరు నేనేం పెట్టుకుంటున్నానంటే ఆర్టికల్ డాష్ హెడ్డింగ్ అని చెప్పి పెట్టుకుంటున్నాను. ఆర్టికల్ హెడ్డింగ్ అని పెట్టుకొని ఏదైతే ఆర్టికల్ హెడ్డింగ్కి నేను స్టైల్స్ రాశానో ఆ స్టైల్స్ అన్ని అక్కడి నుంచి బ్రేక్ చేసి దీంట్లో పేస్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ మనం ఇన్లైన్లో రాసేసాం కాబట్టి ఇక్కడ ఈ ఆర్టికల్ స్టైల్ తీసేసి ఏం రాయాలి, ఇక్కడ మనం దాని యొక్క క్లాస్ నేమ్ని కాల్ చేయాలి. సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టికల్ హెడ్డింగ్ అని పెట్టేశారు. అయితే ఈసారి హెడ్డింగ్ 1కి ఇంకొకటి ఉంది మళ్ళీ. ఇదేంటి, ఇది ఆర్టికల్ మొత్తానికి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టిందేమో ఆర్టికల్ కంటైనరు, ఇప్పుడు పెట్టిందేమో సో ఇది ఆర్టికల్ కంటైనర్ పెట్టాం. యాక్చువల్గా దీని పేరు ఏం పెడదామంటే మనం ఒట్టి కంటైనర్ అని పెడదాము. ఎందుకంటే ఇది ఆర్టికల్ ఇది హెడ్డింగ్ కాదు, ఇది ఆర్టికల్ కంటైనర్, ఇది ఓన్లీ కంటైనర్. ఎస్, కొద్దిగా మీనింగ్ఫుల్గా పెట్టుకుంటే ఇట్స్ బెటర్. సో ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ కంటైనరు, తర్వాత ఆర్టికల్ కంటైనరు, ఆ తర్వాత ఆర్టికల్ కంటైనర్ అనగానే మనకి ఆర్టికల్ హెడ్డింగ్ తీసేసి కంటైనర్ అని పెట్టుకోవాలి. కంటైనర్. ఓకే, సో ఇప్పుడు ఆర్టికల్ కంటైనర్ స్పెల్లింగ్ ఏదన్నా తేడా ఉందనుకో ఆర్టికల్ మనకి రిఫ్లెక్ట్ కాదు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం, ఆర్టికల్ నేమ్ దగ్గర ఆర్టికల్ కంటైనర్. ఎస్, చూసావా, స్పెల్లింగ్లో చిన్న తేడా ఉన్న వర్క్ అయ్యేది. ఇప్పుడు ఆర్టికల్లో ఉన్న హెడ్డింగ్ 1కి మనం స్టైల్స్ పెట్టుకోవాలి. సో కాబట్టి మనం డాట్ ఆర్టికల్ డాష్ హెడ్డింగ్ అని పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ హెడ్డింగ్ 1కి ఏదైతే స్టైల్స్ మనం రాసామో ఆ స్టైల్స్ వరకు కట్ చేసేసుకొని దీంట్లో పేస్ట్ చేసుకొని, సో ఏమేమి రాసాం మనం, ఒక కలరే రాసాం. సో కాబట్టి ఈ స్టైల్ నేమ్ని ఇక్కడ కాల్ చేస్తాం. హెడ్డింగ్ 1 దగ్గర ఏం చేస్తాం, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టికల్ హెడ్డింగ్ అని రాసేసుకుంటాం. సో ఆటోమేటిక్గా ఆర్టికల్ హెడ్డింగ్ కలర్ బ్లూ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆర్టికల్లో ఉన్న పారాగ్రాఫ్కి మనం కోడ్ రాయాలి. ఆర్టికల్ డాట్ పారా అని పెట్టుకుందాం షార్ట్కట్లో. ఆర్టికల్ పారాకి సంబంధించిన ఏమేమి స్టైల్స్ అయితే లోపల రాసామో ఆ స్టైల్స్ అన్నీ ఇక్కడ బ్రేక్ చేసుకొని దీంట్లోకి వచ్చి పేస్ట్ చేసుకొని మనం 1 by 1 నీట్గా రూల్స్ అన్ని సపరేట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ నేను ఐడి పెట్టాలనుకుంటున్నా. సో అప్పుడు నేను డాట్ తీసేసి యాష్ పెడతా. యాష్ అని పెట్టినప్పుడు మనం ఏం కాల్ చేయాలంటే ఐడి అని కాల్ చేయాలి. ఐడి ఈజ్ ఈక్వల్ టు ఆర్టికల్ పారా అని రాస్తే ఆటోమేటిక్గా ఆ పారాకి సంబంధించిన స్టైల్స్ అన్ని అప్లై అయిపోతాయి. సో ఆర్టికల్ పారా అప్లై అయిపోయింది చూసారా. సో ఎక్కడ ఇంకా జస్టిఫై అనేది మనకి ఇక్కడ ఆర్టికల్ పారాలో స్పెల్లింగ్ ఏదో తప్పు రాసామో ఏదో చూద్దాం. Ctrl+C, ఐడి వచ్చేసి ఆర్టికల్ పారా. ఎస్, ఇట్ షుడ్ బి అప్లైడ్. జస్టిఫై అయిపోయింది కదా. సో రిఫ్రెష్ చేసి చూసుకుంటే అయిపోయింది. ఇప్పుడు మనకి బెనిఫిట్ ఏంది, ప్రతి దాంట్లో మనం కోడ్ రాయకుండా ఇదే డివిజన్ని మనం కాపీ చేసుకొని ఈ డివిజన్ని కాపీ చేసుకొని పైన ఇంకొక డివిజన్ కింద పెట్టుకొని వాట్ ఈస్ ద HTML కాకుండా
ఐ గో విత్ వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్ అని రాసుకుంటే ఇక్కడ జావా స్క్రిప్ట్, అప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతుంది, స్టైల్స్ అనేవి చాలా ఈజీ అయిపోయింది. రీయూజబిలిటీ అంటాం దాన్ని. రీయూజబిలిటీ అంటే మెమరీ వేస్ట్ కాకుండా తిరిగి మళ్ళీ దాన్నే వాడుకోవటం అనమాట. అర్థమైందా? రీయూజబిలిటీ పెరిగితే ఏమైందంటే మనకి కోడ్ స్పేస్ తగ్గిపోయిద్ది, అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయ్యిద్ది. ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట. మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఆ కంటెంట్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు, 2 ఆర్టికల్స్కి ఒకటే స్టైల్స్ సరిపోయింది. ఓకే, అయితే ఈ ఇన్లైన్లో రాసిన కంటెంట్ ఏమైందంటే మనకి ఈ పేజ్ వరకే పనిచేస్తాయి. రేపు ఇంకో పేజీలో మళ్ళీ ఇవే కావాలంటే ఇవి కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా చేయకుండా మనం చేసే 3వ రకమైన స్టైల్ షీట్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటాం. ఏమంటాం? ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటాం. ఇప్పుడు నేను 3వ ఫైల్ తీసుకున్నాను. ఈ ఫస్ట్ ఫైల్లో సెకండ్ ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తం థర్డ్ ఫైల్లో పేస్ట్ చేసుకొని, ఓకే, పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఐ విల్ ఆల్సో క్లోజ్ దిస్. దీన్ని ప్రివ్యూ ఆన్ చేసుకుంటాను. ప్రివ్యూ ఆన్ చేస్తే మొత్తం అప్లై అవుతుంది. అయితే ఈ స్టైల్స్ ఏవైతే రాశానో వీటి మొత్తం నేను ఇంకొక స్టైల్ ఫైల్ తీసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ 3కి రాస్తున్నాను కాబట్టి ఆ ఫైల్ పేరు కూడా నేను ఏం చేస్తానంటే program3.css అని పెట్టుకోను. ఓకే, సో ఇప్పుడు ఈ program3.cssలోకి ఈ ఏదైతే నేను స్టైల్స్ మొత్తం రాశానో వాటి మొత్తాన్ని కట్ చేసి ఈ program3.cssలో వేసుకున్నాను. program3.cssలో వేసుకున్నా. ఇప్పుడు program3లోకి వస్తే ఈ స్టైల్స్ ఏం అప్లై అవ్వట్లా. క్లాసులన్నీ పెట్టాము కానీ స్టైల్స్ అప్లై అవ్వట్లా. అటువంటప్పుడు ఆ స్టైల్స్ ఈ పేజీకి అప్లై అవ్వాలంటే ఎక్స్టర్నల్గా మనం ఒక రిసోర్సెస్ని మనం వాడుకోవాలి. దాన్నే మనం ఏమంటామంటే లింక్ CSS అనే ఎంటర్కి కొడితే ఇక్కడ స్టైల్స్ పేరు ఏం పేరు పెట్టాలి? ప్రోగ్రామ్ పేరు మనం program3 అనే పెట్టాం దాని పేరు. ఎక్కడైతే మనం ఆటోమేటిక్గా program3 అని పెట్టేసామో ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి అప్లై. ఇప్పుడు ఈ program3 వల్ల బెనిఫిట్ ఏంది? ఇంకొక program4 క్రియేట్ చేసిన ఈ program3 అనే ఫైల్ని మనం వాడుకోవచ్చు. లైక్ చూడు, ఇప్పుడు నేను ఇంకొక ప్రోగ్రామ్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా, దాని పేరు program4.html అని పెట్టుకున్నా. ఓకే, ఈ program3లో ఉన్న కోడ్ మొత్తం కాపీ చేసి program4లో వేసిన వర్క్ అయిపోద్ది. ఈ రెండిటికి రిసోర్సెస్ ఏంటిది? ఒకటే రిసోర్సెస్, దట్ ఈస్ కాల్డ్ program3.css అంటాం అన్నమాట. సో కాబట్టి అలా ఎన్ని ఫైల్స్కైనా ఒకటే రిసోర్సెస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ program3 అని పెట్టకుండా ఈ స్టైల్స్ రీయూజబుల్కి రావాలంటే దాని పేరు mystyles.css అని పెట్టుకున్నాం అనుకో, mystyles.css అని పెట్టుకుంటే ఇప్పుడు పని చేయాలి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నేమ్ని మళ్ళీ మార్చేస్తాం, mystyles.css. అలానే program3లోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ని mystyles.css. సో అప్పుడు ఎన్నిటికైనా మనం మార్చుకోవచ్చు అనమాట. ఈ ఏటికైనా మనం స్టైల్స్ అన్నీ మార్చుకోవచ్చు. ఎక్కడ ఆ స్టైల్స్ మనకు అవసరం అవుతాయో అక్కడ ఆ స్టైల్స్ని గ్యాదర్ చేయడానికి మనకి ఉపయోగపడతాయి అనమాట. సో బేసికల్గా మనకి ఎన్ని రకాల స్టైల్ షీట్స్ అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్, ఇన్లైన్ స్టైల్ షీట్, ఇంటర్నల్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఈ 3 స్టైల్స్ రాయటం మనకు పర్ఫెక్ట్గా అర్థమైతే నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క స్టైల్స్ ఎలా రాసుకుంటూ పోవాలో చూద్దాం. చెప్పాను కదా, స్టైల్ అంటే అర్థమైంది, ఇట్స్ ఎ రూల్ సెట్. ఒక రూల్ యొక్క సెట్ అనమాట. అంటే ఇది ఒక రూలు, దీనికి బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఉండాలి, మార్జిన్స్ 0 పిక్సెల్స్ ఉండాలి, ప్యాడింగ్ 0 పిక్సెల్స్ ఉండాలి, కీకి వాల్యూకి మధ్యలో కాలమ్ ఉండాలి. దీన్ని ఏమంటామంటే ప్రాపర్టీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటాం. బాడీ అనే ఒక ఆబ్జెక్ట్కి మార్జిన్ అనేది ఒక ప్రాపర్టీ అనమాట. బాడీ అనే ఒక ఆబ్జెక్ట్కి ప్యాడింగ్ అనేది ఒక ప్రాపర్టీ. ఈ కంటైనర్ అనే ఒక ఆబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ 2 పదాలు ఉన్నప్పుడు మధ్యలో ఐఫన్ వస్తుంది, బాగా అబ్జర్వ్ చెయ్యి. ఇప్పుడు బోర్డర్ రేడియస్ పెట్టాము, ఇక్కడ బోర్డర్కి రేడియస్ కాబట్టి 2 పదాలు, అర్థమవుతుందా? సో ఎక్కడైనా ఐఫన్స్ వాడతాం కానీ మధ్యలో స్పేస్లు, పూలి స్టాప్లు, కామాలు వాడితే వాటి మీనింగ్ మారిపోయింది. డాట్ పెట్టి రాస్తేనేమో వాటిని క్లాసెస్ అంటాము, యాష్ పెట్టి రాస్తేనేమో వాటిని ఐడీస్ అంటాం, ఐడీస్. సో బేసికల్గా మనకి ఇన్లైన్, క్లాస్, ఐడి, ఎలిమెంట్ 4 రకాలుగా స్టైల్స్ రాయొచ్చు. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ వీటి వరకు నీట్గా ప్రాక్టీస్ చేయమ్మా. రేపటి నుంచి ఒక్కొక్క స్టైల్స్ ఎలా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి అనేది మొత్తం చెప్తాను. కోర్ లెవెల్లో మనం CSS మొత్తం ఎలా వాడతాం ఏందనేది ప్రిపరేషన్ చేద్దాం. ఓకే.